గోకులం నిశ్శబ్దంగా నిద్రిస్తున్న రాత్రి. అర్ధచంద్రుడు ఆకాశంలో వెలుగులు చిందిస్తూ నక్షత్రాలు ముద్దాడుతున్నాయి. ఆ ప్రశాంతత వెనుక మధురలో మాత్రం బంధించబడిన జైలుగది ఉంది. ఆ గదిలో దేవకీ వసుదేవుల కన్నీళ్లు, ఆందోళనల మధ్య ఓ దివ్య కాంతి వెలిసింది. శ్రీకృష్ణుని అవతారం. జన్మ వెంటనే కృష్ణుని రక్షించడానికి వసుదేవుడు నిర్ణయించాడు. గగనంలో మేఘాలు కురుస్తుండగా యమునా ప్రవాహం ఉధృతంగా పారుతోంది. కాని ఆ దారిలో ఆదిశేషుడు తన ఫణాలతో రక్షణ కవచంలా కప్పి వసుదేవుడు తలపై బుట్టలో చిన్న కృష్ణుణ్ణి మోసుకుంటూ గోకులానికి చేరుకున్నాడు. గోకులంలో యశోద, నందుడు నిద్రలో ఉండగా వసుదేవుడు బాలకృష్ణుణ్ణి యశోద శిశువుతో మార్చి మధురకు తిరిగి వెళ్లాడు. అలా గోకులానికి దివ్యమైన ఆనందం వచ్చింది. బాలకృష్ణుడు పెరిగి భక్తుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ప్రేమ, ధర్మం, ఆనందానికి ప్రతీక అయ్యాడు. ఆయన జన్మం అంధకారంలో వెలుగుని, నిరాశలో ఆశనూ తెచ్చింది.